ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. సముద్రం దేవుని ప్రయోగశాల. ఆయన దట్టమైన మేఘములను జలములతో నింపును. ఆయన వలన నడిపింపబడినదై నరుల నివాస యోగ్యమైన భూగోళం మీద సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తు అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, భూలోకంలో కృపచూపుటకే గాని ఆయన ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. సముద్రం మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించినప్పుడు సముద్ర తరంగములు ఎగిసిపడటం వలన, సముద్ర అగాధ జలములు ఘోషించుచు తన చేతులు పైకెత్తటం వలన భూకంపాలు